ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలు ఎంతోమంది తమ ధన మాన ప్రాణాల్ని త్యాగం చేసి ఈ స్వతంత్రం కోసం ఉరితాడును సైతం సంతోషంగా ముద్దాడి ఆ బ్రిటిష్ వారి తూటాలకి ఎంతోమంది బలి అయి ఎన్నో ఉద్యమాలు చేసి మనకు స్వేచ్ఛావాయువును, మన భారతదేశానికి స్వేచ్ఛావాయువును ప్రసాదించారు. ఈరోజు ఎర్రకోటపై రెపరెపలాడుతున్నటువంటి ఈ జాతీయ జెండా వారు పెట్టినటువంటి భిక్షే. ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు, ఏ ఆశయంతో అయితే, దేనికోసమైతే మనకు స్వతంత్రాన్ని, ఎందుకంటే ఆ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి మనల్ని విముక్తి చేసి మనకు స్వేచ్ఛావాయువును ప్రసాదించారు. ఆ స్వతంత్రం అనేది భారతీయుడనే ప్రతి ఒక్కడికి కూడా సమానం. ఈ స్వతంత్ర ఫలాలు అనేటివి ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ కాదు, అందరికీ కూడా సమానం అని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా మనలో ఎంతమంది ఆ స్వతంత్ర ఫలాలు సమానంగా అనుభవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇన్ని నాళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా తినటానికి ఒక్క పూట తిండి లేనటువంటి ఎంతోమంది రోడ్లలో మగ్గిపోతున్నారు. ఉన్నవాడు రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదిగిపోతూనే ఉంటే సగటు మనిషి సామాన్యుడు హతపాతాళానికి తొక్కివేయబడుతున్నాడు. ఎన్నో సిరి సంపదలు కలిగినటువంటి దేశం, సుసంపన్నమైనటువంటి దేశం నా దేశం భారతదేశం అని సగర్వంగా ప్రపంచానికి చాటి చెబుతున్నామే. మరి ఈ సిరి సంపదలన్నీ కూడా పేదవానికి దక్కకుండా ఎక్కడ దాచేశారు, ఎవరు దోచేశారు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈనాటికి ఒక్క పూట తిండి దొరికితే చాలు అని చెప్పి ఎంతోమంది తమ కడుపులు చేతిలో పట్టుకొని తిండి కోసం అల్లాడుతున్నారు. చెత్త కుప్పల్లో మెతుకుల కోసం ఎత్తుక్కుంటున్నారు. ఉండటానికి ఇల్లులు లేక చెట్ల కింద, పుట్ల దగ్గర, ప్లాట్ఫాముల పైన ఎక్కడంటే అక్కడ పడి ఉన్నారు. మరి స్వతంత్ర ఫలాలు సమానంగా అందుతున్నాయంటారా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు జాతీయ జెండాను ఎర్రకోటపై ఘనంగా ఎగురవేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉంటాము. కానీ అదే టీవీలో కింద స్క్రోలింగుల్లో సామూహికంగా ఒక అమ్మాయిని హత్య చేసి, మానభంగం చేసి హత్య చేశారు. అక్కడ నాసిరకం విత్తనాలు కొని రైతు గిట్టుబాటు ధరలు లేక, పంటలు లేక పురుగుల మందు తాగి చనిపోయాడు అని అక్కడొక్క న్యూస్ వస్తే, నాణ్యత లేని, ప్రమాణాలు లేనటువంటి ప్రైవేటు బస్సు బోల్తా ఒక 40 మంది మృతి అని ఒక న్యూస్. కులాల పేరుతో, మతాల పేరుతో జరుగుతున్నటువంటి ఈ విధ్వంస కాడలు, ఈ రాజకీయ నాయకుల క్రీడలు, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి ఈ దేశంలో ఈ స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా చేరే రోజు రావాలని మనస్ఫూర్తిగా మీరు, నేను అందరం కలిసి పోరాడదాం. వచ్చే రోజు కోసం వెయిట్ చేద్దాం. మరొక్కసారి భారతీయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతా కీ జై.